హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే మేము బావి కాడికి అయితే వెళ్ళాలి. బావి కాడికి వెళ్ళి ఈరోజు అయితే ఉల్లిగడ్డ పెట్టాలి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న మనవి ఏంటంటే, ఈసారి వచ్చేసరికి 10వ సారి అదే రైతు బంధు ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు అన్నాం కదా. ఇప్పుడైతే రైతు భరోసా అని చెప్పేసి అంటున్నారు కదా. ఇంకా అయితే అందరికి పడుతుందని చెప్పేసి చాలా న్యూస్లు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. కానీ ఇంకా మాకైతే ఎవరికి పడలేదు. ఇంకా అంటే మా విలేజ్లో అయితే ఎవరికి పడలేదు. ఇంకా అవి ఒకవేళ మీకు పడ్డడైతే మాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు ఆల్రెడీ ఎకరం లోపల ఉన్న జాగానే మనం ఇప్పుడు ఆడ ఉల్లిగడ్డ పెట్టడానికి పోతున్నాం కదా. చూడుర్రి, నిన్న మనం మొక్కజొన్న పెట్టిన జాగా, ఆడ ఉల్లిగడ్డ పెట్టే జాగా పడినే తెలుస్తుంది మీకు. ఆ జాగా ఆల్రెడీ మాకు ఎకరం లోపు ఉన్న జాగానే. ఒకవేళ మాకు రైతు బంధు అయితే వల్లేదు. ఇంకా అంటే నాకే కాకుండా ఇక్కడ మా విలేజ్లో చాలామంది వల్లేదు. ఒకవేళ పడ్డాయని చెప్పి చాలా న్యూస్లో అయితే వస్తున్నాయి కదా. అంటే అందరికి పడ్డాయా, కొంతమంది పడ్డాయా అని మాకు కూడా అర్థం కావట్లేదు. మీకేమైనా పడ్డట్టయితే మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మగదన పెట్టి ఇప్పటికి ఇయ్యాలకి 4 రోజులు అవుతుందా? అవుతుంది 4 రోజులు అవుతుంది ఇయ్యాలకి. ఇంకా నిన్నటికి ఫుల్ పదన అయిపోయింది. ఇక మేమైతే ప్రస్తుతానికైతే ఇంకా కొంచెం బిట్ ప్లేస్ మిగిలి ఉండే, అంటే ఈ పైప్ ఉంది కదా, ఇక ఈ పైప్ కనిపిస్తుంది కదా, ఈ పైప్ నుంచి ఇక్కడైతే ప్లేస్ మిగిలింది అక్కడ దాకా. అయితే ఈ ప్లేస్ ఉత్తకపోతే ఏమొస్తుంది అని చెప్పేసి దీనికి నిన్న బుజారం అంగడి అయింది. ఇక ఉల్లిగడ్డ నార తీసుకొచ్చిన. ఇప్పుడు దొయ్యలకు అచ్చుగా ఇట్లా దొయ్యలకు వేసి ఇట్లా ఆడదాకా ఉల్లిగడ్డ అయితే పెడతాము. ఉల్లిగడ్డ పెడితే ఇంత మనకు కూడా తిననీకి అవుతుంది, ఎక్కువ వెళ్తే కూడా అమ్ముకోవచ్చు. ఇంకా 2 రకాలు అవుతుంది. ఇంకా పదన అయితే మంచిగానే అయింది. ఇయర్కి 3 రోజులు అవుతుంది కాబట్టి మినిమం 6 రోజులు అయితే మనకైతే చేను అయితే లేస్తుంది. ఇంకా అప్పటిదాకా అయితే ఇక మనకి ఇంకా కొత్తిమీర పెట్టాలి, కొంచెం తెచ్చినాము, కొంచెం మెంతులు ఇట్లా ఒకటి పెట్టేది ఉంది. ఇంకా ప్రస్తుతానికి అయితే నేనైతే ఇప్పుడు ఇది ఆ పైప్ పక్కకు జరిపి ఆ దొయ్యలు వచ్చి కడతా. ఇక ఆమె అయితే అదే ఉల్లిగడ్డ నాటేస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఆ పని అయితే చేద్దాం మనం. మంచిగా ఉందా ఉల్లిగడ్డ? మంచిగానే ఉంది. ఇది ఎర్రది, తెల్లది కాదు. ఎర్రదా? ఎర్రదే బాగుంటుంది కదా, తెల్లదైతే కన్నడకి నీళ్ళు వస్తాయి. ఎర్రదే మంచిగా ఉంటుంది. ఎర్రదే మంచిగా ఉంటుంది అందుకే. చెయ్యి కట్టు, దొయ్యలు కట్ట అంటున్నా. ఉందా ఫ్రెండ్స్, ఇప్పుడైతే దొయ్యలా గడుతున్నాం. ఇది ఇక్కడ అయితే గడ్డి అవుతుంది బాగా. ఈ గడ్డి సాపు చేయాలి ఫస్ట్. ఇది అంటి పెడితే అయిపోవు కదా అసలు. ఏది ఇది అంటి పెడితే ట్రాన్స్ఫారం ఉంది అసలు. ఏ ట్రాన్స్ఫారం? ఇది అంటుకోదా? ఏమైతే ఏం కాదు. నాకు ఇక్కడ అంటు పెట్టిన ఒకసారి అంటు పెట్టిరా? అప్పుడు అంటు పెట్టిన ఒకసారి. అటు వెయ్యాలంతా తీసేసి. పెద్ద పెద్ద కడతావా చిన్న చిన్నగా? ఎట్లంటే గట్ల. మనది బోర్ తక్కువ వస్తుంది కాబట్టి పెద్ద పెద్ద గట్టని చిన్న చిన్న గట్టని ఏమన్నా అడుగుతుంది. చిన్న చిన్నగా అట్లే ఇటు ఒక్కటే సైడ్ చెయ్యి, అదంతా ఎందుకు అట్లా అంటే నేను అంత గడ్డి ఎత్తుకొస్తుంది లాస్ట్. గిడి పెడదామా? గడికడికి కొంచెం పెద్దగానే పెట్టు. వాటర్ ఎట్లా వస్తాయి మరి? ఆయన పైప్ అంటే కాదు, పైపు ఇదాకా వచ్చా కదా ఇప్పుడు దాకా సుత్తిగా ఒక దాంట్లోకి ఒక దాంట్లో పోతాయా? పెట్టుకోవచ్చు. ఇట్లా కొంచెం అటానే. మరి మొక్కజొన్న మొలిస్తే ఎట్లా మొలుస్తుంది? గిడికి మొలుస్తుంది మగదన. వీటి మీదకి కాదా మళ్ళా? ఏం కాదు. గింతే సాఫ్ట్ గా మధ్యన ఒక లెవెల్. నేను ఇట్లా అన్నాక నువ్వు గడ్డెత్తి గడ్డేరన్నా నేను. పెద్ద గట్టు అనుకుంటే మెంతులు పెట్టాలి కదా. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక ఒక దొయ్య అయితే నీళ్ళు వారింది. మన బోర్ అయితే గ్యాప్ ఇస్తుంది కదా, గ్యాప్ అంటే గ్యాప్ ఇస్తుంది. ఇక నీళ్ళు తక్కనే ఉంటాయి. ఇక ఇప్పటిదాకా అప్పుడు కట్టి ఇప్పుడు చేస్తే ఇప్పటిదాకా కొంచెం ఒక దొయ్య వారింది. ఆ ఒక దొయ్య జర ఇక గడ్డి ఉంది, కొంచెం ఎదిరి మట వేసి ఇక అలా నాటైతే వేయాలి. అదే మన ఉల్లి నాట అయితే వేయాలి. వేస్తే అయిపోతుంది. ఇక ఇక్కడ దొయ్యలో వేసిన 4 పైపులు ఇప్పినా ఇప్పుడు వేసి కొంతసేపు అవుతుంది. ఇప్పటికి కూడా ఏం వేస్తలేదు. చాలా తక్కువ వస్తుంది బోరు. ఇక అందుకే వరి పంట తీసేసి ఇది పెట్టుకున్నా. ఇక ఏమో ఇది కూడా మరి ఏం చేస్తా చూడాలి. ఇక మగదనన్నా మరి ఈసారి లాభం ఇస్తుందో మరి లాస్ చేస్తా చూడాలి. ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్, అంత రైతులకైతే ఎప్పటికీ కష్టాలే ఉంటాయి. దానికి ఇక అంతే. అవి మంచిగా గడిపోతుంది, మంచిగా తిన్నా చూడరు, దాన్ని ఆయన చూడరు వేసే బాబా.
ఆ ఉల్లిగడ్డ ఇది ఇస్తా ఉల్లిగడ్డ ఇంకా స్టార్ట్ అయితే చేస్తుంది. అదే కొంచెం పొడుగు ఎక్కువ ఉంటే మూతులు కూడా కడిగేసింది. ఒక్కొక్కటి కడిగేసి పెట్టండి, రెండు ఒక్కొక్కటి రౌండ్ పెడతారా? ఒక్కొక్కటే పెడతారు కావచ్చు. ఒక్కొక్కటే కావచ్చు. ఇంత దూరం రాలే, ఇంకా దూరం పెట్టండి. జర దూరం దూరం పెట్టు, ఎందుకంటే కొంచెం జర ఉల్లిగడ్డకు బలం ఎక్కువ వస్తుంది. పెట్టు పడిపోయినా సరే ఏం కాదు. ఇప్పుడు జర లీల పదాన ఎన్నుకున్నా అంటే ఏరు పడ్డదంటే మళ్ళీ లేస్తూనే ఉంటుంది పైనకు. ఎట్లుంది జాగా? మంచిగా ఉంది. మెత్తగా అటు ఇటు మెసిలితే కొద్దిగా జర మెత్తగా అయితే ఇది కదా. చూడు ఫస్ట్ దానికి కింద ఉల్లిగడ్డ లెక్క ఉందా లేదా చూసుకుంటే పెట్టు. మొదటి లేకపోతే పెట్టకు, వేరేది పెట్టు. డౌట్ ఉంటే తక్కువ వేరేది పెట్టు. నారలు నారలు ఉంది, ఇది నారలు నారలు ఉంది అంటున్నా. అసలు నిన్న కొనుక్కొచ్చి నిన్ననే పెడితే మస్తు ఉంటుంది. అసలు నిన్ననే పెడదామని చెప్తాను. నిన్ననే పెడదామంటే నేను తెచ్చుడే సాయంత్రం తెస్తాను. అటు పని చూసుకోనా, ఇటు చూసుకోనా, ఎన్ని ఉంటాయి కష్టాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయితే వచ్చేసి ఇప్పుడైతే 1, 2, ఒక 3 దొయ్యల దాకా పెట్టేసినాము. అయితే 250 రూపాయలు నార తెచ్చిన. 250 రూపాయలు నార తెస్తే ఇప్పటికీ ఇంకొక 10-12 కట్టలు మిగిలినాయి. ఆ 3 దొయ్యలతోటి ఇంకో 10-12 కట్టలు అంటే ఈ దొయ్య రెడీ చేస్తున్నా. ఇక బోర్ అయితే గ్యాప్ ఇస్తుందని అనుకున్నాం కదా, చాలా గ్యాప్ అంటే గ్యాప్ ఇస్తుంది. ఇదే జరంత వాడుతుంది. మళ్ళీ ఇటు డ్రిప్ పైపుతో జరంతనే వాడుతుంది. ఇంకా ఈడు దాకా ఉంది, ఇంకా వాడదాకా ఇంకా సాపి చేయాలి. మా వాడు అసంత కూర్చుని దాకా సాపి చేస్తే ఇంత కట్టలు అయిపోతాయి. ఇగో నీళ్ళు అయితే ఇగో చూడు ఎంతసేపటికి వస్తుందో మీరే గమనించారు. ఇక చాలా తక్కువ అంటే తక్కువ వస్తుంది నీళ్ళు అయితే బోరు. గట్లానే డ్రిప్ వేసినాం. ఇంకా ఇదైతే పరిస్థితి అయితే ఇట్లుంది. ఇక ఇది అయిపోతే అనుకుంటే ఆమెకి ఇలా పని కూడా లాస్ అయినట్టే. ఎవరికో బదులు ఇచ్చేది మనకి ఇత్తులు పెట్టడానికి వచ్చారు కదా, వాళ్ళకు బదులు ఇచ్చేది ఉండే. ఇక అటు పోదామంటే కూడా అయితట్లేదు. ఇక ఇలా ఆమెకు కూడా టైం వేస్ట్ అయినట్టే. ఈ బుచ్చకంత ఉల్లిగడ్డ చూసుకుంటే ఇక చూడుర్రి, ఎంతసేపు చూడుర్రి, సెకండ్ల ప్రకారంగా మీరు చూస్తుండ్రి. ఇక ఇంకా ఒకటి రాలే గ్యాపు. ఒకవేళ వచ్చినా కానీ ఛాన్స్ ఏం పోయేది, కొంచెం పోసుకుంటుంది. వచ్చింది ఇగో ఇంతసేపు పోస్తే చూడుర్రి, పోతుంది. ఇక పోయింది. ఇంతే వస్తుంది, ఇంతకడే వస్తలేదు ఇది. అందుకే ఇక మాకు మస్తు లేట్ అవుతుంది. ఇప్పటికి ఎప్పుడు అయిపోయి ఉండే. మేము పొద్దుగాల 8:30కు వచ్చినాము, 11 అయితానికి వస్తుంది. ఈ 3 దయ్యాలు కూడా కాలేదు. ఇంకా నాకు కూడా ఇలా పనికి పోయేది ఉంది. వాళ్ళ పెళ్ళి ఉంది ఇంట్లో, ఆడ కరెంట్ పని చేసేది ఉంది. ఇక అంత లేట్ అవుతుంది పని. ఇక ఇంకా జరం ఇక ఒక అరలో పెడుతుంది. ఇంకా బిస్కప్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇటు ఏరియా మొత్తం బిస్కప్ ఏరియా గిట్ల పెట్టి ఇదంతా. ఉల్లిగడ్డ పెట్టడైతే దగ్గర పడ్డది, బీసుకపోతుంది. పెట్టడం వస్తలేదు, ఎండ కూడా కొడుతుంది. ఇంకా 2 కట్టలు ఉన్నాయి, ఈ 2 కట్టలు పెడితే అయిపోతుంది. ఇంటికి పోవాలి, ఆకలి అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఎండ కూడా కొడుతుంది, ఇంటికి పోవాలి. ఇది పెట్టుడు అయిపోయాక ఇంకా 2 కట్టలు ఉన్నాయి. ఇది పెడుతుంటే బీసుకపోతుంది, గట్టి ఒత్తుది అవుతుంది. దానాలు పెడతారా? దానాలు నాకు పెట్టరాదు, నేను ఇప్పుడు పెట్టినా. మనకు కొత్తనే నువ్వన్నా అప్పుడప్పుడు ఇంకా మీకు ఉండే, మీరు పెట్టవేరు, మీకు ఎరక. నాకేం గురించి మట్టిలో పెట్టడానికి ఏంది, మట్టిలో కూర్చుపో అంటున్నా. పాదనపాదికి ఇప్పుడు వస్తలేదు పైపు, ఇది జర నీళ్ళు వస్తలేదు కదా, గంటలకి ఇది వస్తలేదు. ఓకే, అరే పోయేది ఆవు కానీ బంద్ చేసిన వాడు కింది మంది గేట్ వాళ్ళు పని పోయేది ఇక్కడ. ఇక అవురు నిజమే. దానిలో బాగా పెట్టి గడ మరి ఒక్కొక్కటి పెడితే మత్తుకోవచ్చు. అవి ఊరు కూడా ఎప్పుడు కూడా ఈ వీడి దాకా పెడితే అయిపో, కానీ కళ్ళ దాకా ఈ నారకు మరి ఈ దాకా వచ్చు.
అరే అయిపోతూనే లేదు ఇంకా. అది ఒక్క పైపు నీళ్ళు వస్తున్నప్పుడు పలిగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి అయితే వచ్చేసినాము. ఇక వచ్చే వరకల్లా అయితే అందరు పనికి పోయారు. నేనైతే ఈరోజు పనికి మిస్ అయినా. ఇక ఉల్లిగడ్డ ఇట్లా పెట్టొచ్చే వరకనే లేట్ అయింది. ఇక స్నానం ఇట్లా వేయాలి, ఫ్రెష్ అప్ కూడా కావాలి. ఇక అది ఇంకేమైనా మిస్టేక్స్ ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మేమైతే చేసుడు అయితే కొత్తగా వేసాము. ఇన్ని రోజులు అయితే నాటే వేసినాం కదా. ఇక పిల్లలు కూడా చిన్న ఊరని ఏం పెట్టలేదు. ఈసారి ఫస్ట్ వేద్దామని పెట్టినాం మొక్కజొన్న అయితే. ఇంకేమన్నా మిస్టేక్స్ ఇట్లా ఉంటే ఏమన్నా కామెంట్స్ రూపంలో చెప్పండి మాకైతే. ఈసారి ఫస్ట్ సారి చేసుడు అయితే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. బాయ్ బాయ్.